ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం నగరంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపినటువంటి పరిస్థితి. కొన్ని నెలల క్రితం, కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఈ వార్త సంచలనంగా సృష్టించింది. పిల్లలపై ప్రభావం చూపించే చాక్లెట్లలో గంజాయిని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి చాక్లెట్లు ప్రధానంగా 3 కిలోల చాక్లెట్లతో పాటు మరో 8 కిలోల గంజాయి కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో 3 మహిళల నుంచి 27 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ప్రధానంగా మహిళల ఈ మధ్యన ఎక్కువగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గంజాయికి సంబంధించి. హైదరాబాదు తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన ప్రభుత్వం, నూతన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కేసుకు సంబంధించి గంజాయి పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా కొనసాగుతుంది. దాదాపు 4 రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తో పాటు కొంత ఇతర ప్రాంతాలతో ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల నుంచి ఈ గంజాయి రవాణా జరుగుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు పట్టుబడినటువంటి గంజాయికి సంబంధించి ఖమ్మం జిల్లాలో చాక్లెట్ లో గంజాయి రవాణా అనేటువంటిది కూడా ప్రస్తుతం కలకలం సృష్టించింది. దాదాపు ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ట్రైన్ ద్వారా కావచ్చు లేదా బస్సుల్లో ఇతర వెహికల్లో ట్రాన్స్పోర్టేషన్ బైక్ పై వెళ్ళేటువంటి కొంత గంజాయి రవాణా కనబడింది. కానీ కొత్తగా ఈరోజు చాక్లెట్స్ రూపంలో తయారు చేయబడిన గంజాయి యొక్క రూపాన్ని గంజాయి స్మగ్లర్స్ ఆ స్థాయిలో మార్చడం ఫలితంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్, ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి ఇంకో టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమన్వయంతో జరిగినటువంటి ఆపరేషన్ లో కొంత అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టి హైదరాబాద్ తరలిస్తున్నటువంటి ఒక గంజాయిని ఈ రోజు సీజ్ చేశారు. దాదాపు 3 కేజీలు విలువ చేసేటువంటి చాక్లెట్స్ తో పాటు 8 కేజీలు విలువ చేసేటువంటి గంజాయి, కొంత అదనంగా ఇంకొంత గంజాయిని కూడా సీజ్ చేశారు. దాదాపు ఇప్పటి వరకు కాస్త పాతకాల మనిషిలాగా ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే గత రవాణా చేసేవారు. కానీ ప్రస్తుతం యువకులు, విద్యార్థులు, ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి రవాణాకు సంబంధించి చేసేటువంటి వారుగా ప్రధానంగా తేలుతా ఉంది. గతంలో సినిమాలో చూస్తున్నట్టు పుష్ప మూవీలో గంజాయి స్మగ్లింగ్, అక్కడ ఉన్నటువంటి కలప స్మగ్లింగ్ లాగానే ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ అనేది కూడా చాలా ఈజీ పద్ధతిలో కూడా మహిళలు ఆ రకంగా తీసుకెళ్తున్నారు. మహిళలు తీసుకెళ్తే అనుమానం రాదు ఏమో అనేటువంటి అనుమానాన్ని లేకుండా తీసుకెళ్తున్న వాళ్ళని కూడా చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు పట్టుకున్న తీరు కూడా ఖమ్మం జిల్లాలో ప్రజలు అభినందనలు పోలీసుల వైపు అందిస్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కేవలం పెద్దవాళ్ళకు పరిమితమైనటువంటిది ప్రస్తుతం యువకులకు, విద్యార్థులకు చాక్లెట్స్ అంటే ప్రధానంగా ఇష్టపడి తినేటువంటి చిన్న పిల్లలకు కూడా ఈ ప్రధానంగా ఈ గంజాయి అనేది ప్రధానంగా సప్లై జరుగుతా ఉంది. ఇదే కనుక జరిగితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ డ్రగ్స్ కి, ఈ మాదక ద్రవ్యాలకి ప్రధానమైనటువంటి గంజాయి కొంత ప్రజల్ని, విద్యార్థుల్ని దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రులకు ఉందని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్ ఉపేంద్ర, ఇంకోటి ఎన్ని రోజుల నుంచి ఇలాంటి గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నటువంటి విషయం పోలీసుల నుంచి మనకు తెలిసినటువంటి పరిస్థితి, అలాగే దీని కట్టడి చర్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యువత పైన, చిన్నపిల్లలపై కూడా ప్రభావంగా చూపించే అవకాశం కనిపిస్తుంది. దొరకకుండా ఇంకెంతవరకు గంజాయి సప్లై అయింది అనుకున్నటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారేమో మనకు తెలుస్తుందా? ఎస్ రాజశేఖర్, ఖమ్మంకి సంబంధించి సిపి సునీల్ దత్ వచ్చిన తర్వాత ఈ గంజాయి స్మగ్లర్ ఎక్కడైతే స్మగ్లింగ్ ప్రధానంగా ఏఓబి అంటే ఆంధ్ర ఒడిశా బోర్డర్ అనేది ఒక కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా రవాణా చేస్తున్నారు, దీని అనుకున్నటువంటి కీలకమైన నేతలు ఎవరనేటువంటిది కూడా ప్రధానంగా చర్చిస్తా ఉంది. అంటే ఇటీవల కాలంలో ఖమ్మంకి సంబంధించి ఒక 15 మంది విద్యార్థులు, అంటే యువకులు, 19 సంవత్సరాల యువకులు, పీజీ విద్యార్థితో నుంచి మొదలుకొని చదువు మానేసిన విద్యార్థి, మెకానికులు, జొమాటోలో పనిచేసేటువంటి డెలివరీ బాయ్ తో పాటు అదనంగా ఉన్నటువంటి కొంత సిమ్ కార్డ్ సప్లై చేసేటువంటి వ్యక్తి కూడా ఇందులో కీలకంగా అక్యూస్డ్ గా తేలినటువంటి సందర్భం కనబడతా ఉంది. అంటే గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ రవాణాని ఛేదించింది కొద్దిగా, ఇంకా ఛేదించాల్సింది చాలా ఉందన్నట్టుగా చాలా వరకు కూడా ఇంకా రవాణా అనేది కొనసాగుతా ఉందన్నట్టు కూడా స్పష్టంగా తేలుతుంది. పక్కా సమాచారంతో పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు కొంత ఈ విషయాన్ని కూడా బయట పెట్టేందుకు కోసం కృషి చేస్తా ఉన్నారు. కానీ ఇంకా మరింత లోతైనటువంటి టీంని కదిలించి పనిచేయించగలిగితే మాత్రానికి ఈ గంజాయి రవాణా నియంత్రించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తీవ్ర స్థాయిలో గంజాయి రవాణా ద్వారా తీవ్రమైనటువంటి ప్రలోభాలకు ఎవరైతే ఈ ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో గంజాయి అలవాటు పడ్డ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ అందరి యొక్క పేర్లు, వివరాలు కూడా పోలీసులు, టాస్క్ ఫోర్స్ టీము, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సేకరించి పనిచేస్తా ఉన్నారు. ఈ ఎవరైతే స్మోకర్స్, అలాగే దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ కి పిలిపించేసి వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు మోటివేట్ చేసి
రానున్న రోజుల్లో వాడకాన్ని కూడా తగ్గించేసి నియంత్రణ నిలువరించాలని చెప్పేసి కూడా పోలీసు ఆ రకమైన కృషి చేస్తా ఉంది. ఏదేమైనా ఈ ఇప్పుడు పోలీస్ స్టేషన్ నిర్వహణలో భాగంగా అంటే పోలీసుల యొక్క కంట్రోల్ చేసే విధానంలో కొంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ఇంకా మరింత టీంని అలర్ట్ చేసి పనిచేస్తే కనుక ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది కొంత నియంత్రించే అవకాశం కనబడతా ఉంది. ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్ లోకి సంబంధించి హుజూర్ నగర్ ప్రాంతానికి ఖమ్మం కేంద్రంగా ట్రైన్ దిగి హుజూర్ నగర్ వెళ్ళేటువంటి ఒక స్టూడెంట్స్ ఒక ఇద్దరు అమ్మాయిలకు సంబంధించినటువంటి బ్యాగులో గంజాయి అనేది దొరికింది. ప్రస్తుతం అదే గంజాయి అనేది ఖమ్మం జిల్లాలో విద్యార్థుల వైపు నుంచి చిన్న చిన్న పిల్లల వైపు నుంచి మహిళల వైపు నుంచి రవాణా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మైనర్లు ఈ మహిళలు ఈ విద్యార్థులు యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ గంజాయికి అలవాటు పడుకోకుండా అవసరమైన చైన్ లింక్ చేసిన విధానం ఇంకా చైన్ లింక్ కట్ అయింది అనుకుంటే మరి ఇంకో రూపంలో కూడా ఈ గంజాయి రవాణా కొనసాగుతా ఉంది. అందుకని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మొదలుకొని ఖమ్మం జిల్లా వరకు కూడా అన్ని చెక్ పోస్టులు ఇంకా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ గంజాయి బారిన పడినటువంటి యువత యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో మహిళల పట్ల కావచ్చు విపరీతంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సైకోలాగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు నియంత్రించేందుకు కోసం ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అది మరింతగా విస్తరించి అటు విద్యార్థులపై రానున్నటువంటి భవిష్యత్ తరాలపై తీవ్రమైన ఇంపాక్ట్ పడే అవకాశం. ప్రధానంగా అంటే సాధారణ తనిఖీల్లో పోలీసుల తనిఖీల్లో బయటపడినటువంటి పరిస్థితి ఉందా? పక్కా సమాచారం ఏమైనా అందుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు చేసి గంజాయిని పట్టుబడుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో తనిఖీలు పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే మీరు ముందు మాట్లాడినట్లు ఖచ్చితంగా తనిఖీలు పెంచాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే గంజాయిని తీసుకుంటున్నారో వాళ్ళు గుర్తించి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వారికి కూడా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి అంటే ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు పట్టుకున్నారా లేకపోతే సాధారణ తనిఖీల్లోనే పట్టుబడినటువంటి పరిస్థితి ఉందా? ఎస్ రాజశేఖర్, కొంత ఇన్ఫర్మేషన్ ద్వారా ఎక్కువగా పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కొంత పక్కా తనిఖీల ద్వారా కూడా కొంత లభ్యమయ్యే అవకాశం ఉంది. దాదాపు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే ఈ గంజాయి స్మగ్లర్ల మధ్య గంజాయి స్మోకర్ల మధ్య అదే గంజాయి రవాణా మధ్య ఏదైతే ఆర్థిక లావాదేవీల అంశంలో ఏదైతే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆ సమన్వయం జరగదు, ఆ ఫలితంగానే ఒకరి పట్ల ఒకరికి సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. అట్లా జరిగినటువంటి ప్రధానమైనటువంటి రవాణా ఇదని కూడా స్పష్టంగా గతంలో మనకి సమాచారం ఉంది. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రిహాబిలేషన్ సెంటర్ ఇక్కడ నుంచి వరంగల్ కానీ హైదరాబాద్ తరలించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గంజాయి వాడకందారుల సంఖ్యను తగ్గించడంతో పాటు దీని యొక్క వాల్యూ లేదనేటువంటి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అవసరమైతే ఒక్క గ్రాము గంజాయి లభ్యమైనా సరే కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరించిన తర్వాత కొంత సమాచారం ఇచ్చేవారి సంఖ్య కావచ్చు, కొంత రవాణా చేసేవారి సంఖ్య కావచ్చు, కొంత నియంత్రణలో ఉంది. కానీ రానున్నటువంటి రోజుల్లో దీనిపై ఇంకా పెంచేస్తాను ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలు వివిధ విభజన సంఘాలు ఒత్తిడి చేస్తామని ఆ మేర కనుక నియంత్రణ జరుగుతాయి. అంటే ప్రధానంగా ఏఓవి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రాంతాల్లో చెక్ పోస్టు ఇతర అన్ని చోట్ల కూడా ఆకస్మిక తనిఖీల సంఖ్య రోడ్డుపై అనుమానితుల దగ్గర ఈ చెకప్లు కనుక జరుగుతాయి. గంజాయి కంట్రోల్లో ఉండి ఇక్కడ నుంచి ప్రధాన నగరాలు అటు హైదరాబాద్ మహానగరానికి తరలించేందుకోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ రవాణా యొక్క ప్లానింగ్ ఉందో ఈ స్మగ్లింగ్ ని నియంత్రించడం కోసం ఖమ్మం కేంద్రంగా నల్లగొండ కేంద్రంగా ప్రధానమైన కేంద్రాలలో ఆ రకమైనటువంటి తనిఖీలు చేపట్టేసి నియంత్రించకపోతే రానున్న రోజుల్లో మరింత విస్తరించి విచ్చలవిడిగా రవాణా జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఉన్న ప్రయాస సంఘాలు అభిప్రాయపడతా ఉన్నాయి. పోలీసు ఇప్పటికే అప్రమత్తమైంది, ఇంకా మరింత టీములు పెంచాలని చెప్పేసి ఒత్తిళ్ళు వస్తామని ఆ రకంగా పెంచి ఈ గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రయాస సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. రాజశేఖర్.